ఫ్రెండ్స్, ఇవాళ నేను బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, నా స్టైల్లో ఎలా చేసుకుంటాను, నేను ఎప్పుడు ఎలా చేసుకుంటున్నానో అలాగే చూపిస్తున్నాను. ఇది మా అమ్మగారు నాకు బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెట్టమంటే ఇలా చేసి పెట్టేది, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో. వాటికి కావాల్సినవి ఇదిగోండి, 3 ఎగ్స్, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, క్యారెట్ని ఇలా తురుముకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందాం. వీటిని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఈ బౌల్లో కొత్తిమీర, అలాగే క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇలా వేసేసుకున్న తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకుందాం. కొంచెం ఎక్కువ కాదు ఫ్రెండ్స్, కొంచెం వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి, ఎక్కువ కాకుండా, ఎందుకంటే సాల్ట్ అలాగే కారం మొత్తం మిక్స్ అవ్వాలి కదా, అందుకే కొంచెం వాటర్ పోసుకోమన్నాను. కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకోమన్నాను కదా. పోసుకున్న తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా, 3 ఎగ్స్ని కొట్టేసి దీంట్లో వేసేసుకోండి. పెంకులు ఏమీ పడకుండా స్లోగా కొట్టుకోండి. ఇవ్వండి, మొత్తం మిక్స్ చేసుకోండి, బీట్ చేసుకోండి. ఇంకో ఎగ్ కూడా వేస్తాను, 3 ఎగ్ కూడా వేస్తాను. ఇప్పుడు మొత్తం బీట్ చేసుకుని బ్రెడ్ని 2 పీసెస్గా కానీ 4 పీసెస్గా కానీ కట్ చేసుకోండి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇవి ఉన్నాయి కదా, బ్రెడ్ని 2 పీసెస్గా కట్ చేసుకున్నాం. పెనం పెట్టుకుని చుక్క, ఎక్కువ కాకుండా కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి, బ్రెడ్ తీసుకుని ఈ దీంట్లోనే డిప్ చేసుకోవాలి. మొత్తం డిప్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో వేసుకోవడమే ఫ్రెండ్స్. ముక్కలు ఏమీ రాలేదు అనుకుంటే ఇదిగోండి, స్పూన్తో వేసుకుని 2 వైపులా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఏగిపోయి ఉంటుంది. మనం దీన్ని వెనక్కి ఇలా తిప్పేసుకుని ఇలా వేసుకోవడమే ఫ్రెండ్స్ బ్రెడ్ ఆమ్లెట్. మిగతాది కూడా అంతే. ఫస్ట్ మనం చేసుకున్నాం కదా, 2 వైపులా బాగా వేగాలి ఫ్రెండ్స్. చూసారా, వేగిపోయింది. వీటిని తీసేసి పక్కన పెట్టుకోవడమే ఫ్రెండ్స్. మరొకటి కూడా అట్లాగే డిప్ చేసుకుందాం. మనం మొత్తం ఇలా వేసేసుకోవడమే. కొంచెం ఆయిల్ వేసుకోండి. చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎంతో టైం పట్టదు. ఇది లంచ్ బాక్స్లో అయినా పెట్టచ్చు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది కూడా వేగిపోయింది 2 వైపులా. కూడా తీసేసి పక్కన పెట్టుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా తయారైపోయింది. ఇందులో టమాటా సాస్ కానీ వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.